హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నాగమణి కనగంటి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి దేవుడి వీడియోస్ అయితే నేను పెడుతున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా లైక్ అండ్ షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నా ఛానల్ పేరు నాగమణి కనగంటి. తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే ఈరోజు మా చిన్న ప్లేస్లో ఉన్నటువంటి తోటలోకి వచ్చేసాను. మా చిన్న గార్డెను. సో ఇది చూడండి, ఈ పూలు ప్రతిరోజు స్వామివారికి పూలు పెడితే శివయ్యకు చాలా ఇష్టమైనవి. సో ఆ తోటలోనైతే మా చిన్న చెట్టుకి ఈ చెట్టుకు పూసాయి పూజకి. ఓకేనా ఫ్రెండ్స్? చిన్న గార్డెను అయితే ముఖ్యంగా నేను ఈ శివయ్యకి చాలా ప్రీతికరమైనటువంటి పువ్వు. శివయ్యకి చాలా ఇష్టం అన్నమాట. శంకు పువ్వు అంటారు, చాలా ఇష్టం. అదేవిధంగా మా ఇంట్లో ఎక్కువ మందారాలు అయితే నేను వేసానండి. మందార పూలు చూడండి, మందారం చాలా పూలు పూసాయి ఈరోజు. నెక్స్ట్ ఈరోజు రోజు పూస్తుంది, రోజు ఒకటి. అమ్మవారికి రోజు ఒక పువ్వు పూస్తుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, చూడండి, పెద్ద మందారం. ఇంక ఇది పెద్దగా చాలా లావు అవుతుంది అన్నమాట, వెడల్పుగా అవుతుంది. స్వామివారికి అమ్మవారికి రెడ్ కలర్ అంటే ఎంతో ఇష్టం కదా. మందార పువ్వు అంటే ఇంకా ప్రీతికరం, చాలా ఇష్టం. చూడండి ఎంత పెద్దగా ఉందో చెట్టు. నెక్స్ట్ ఈ మందారం, రెక్క మందారం. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎల్లో కలరు మందార పువ్వు. ఎల్లో వస్తుంది, మధ్యలో కుంకుమ వస్తుంది, చాలా బాగుంటుంది. ఈ నెక్స్ట్ ఇక మొగ్గైతే మొగ్గేసింది. పువ్వు పూసిన తర్వాత మీకు చూపిస్తాను, చాలా బాగుంటుంది. ఇది కూడా అంతే. ఇది కూడా ఎల్లో కుంకుమ కలిపి ఉంటుంది. ఇదైతే పింక్ కలర్ ఉంటుంది, పింక్ కలర్ వస్తుంది మొత్తం మొగ్గ. ఓకేనా ఫ్రెండ్స్? ఇదంతా అడ్డం ఉంది, బాగా గేదెలు వస్తాయి అన్నమాట, దానివల్ల తినేస్తాయని ఇవన్నీ కట్టేసాము మేము. సో చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇది రెక్క మందారం. ఇంకా ఇది చిన్న బుడ్డి మందారం, ఇంకా పూయలేదన్నమాట. అదంటే డైలీ పూస్తుంది. ఈరోజు ఏందో అమ్మాయి గారు అలిగారెట్టింది, పూయలేదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇక ఈ వైట్ శంఖం పువ్వులు ఇవి ఆరోగ్యానికి మెడిసిన్ కూడా పనిచేస్తాయి. ఇవి శంఖం పూలు